ఇక మీదట ఇక మీదట మొట్టమొదటి ఏమంటాడంటే ఆల్రెడీ క్రీస్తు నీకు బదులుగా ప్రాణం పెట్టాడు, నీకు బదులుగా ఆయన శ్రమ పడ్డాడు అన్న సత్యాన్ని నువ్వు నమ్మితే, ఆ సత్యం నీకు అర్థమవుతే ఇప్పుడు విశ్వాసంగా ఎట్లా బ్రతకాలంటాడంటే ఇక మీదట అంటే ఇప్పటి నుండి. ఏంటి ఇప్పటి నుండి అంటే ఈ రోజు నుంచే కాదు. ఎప్పుడైతే నీ జీవితాన్ని యేసుక్రీస్తుకి అంకితం చేశావో, ఎప్పుడైతే ఆయనే నాకు బదులుగా, నా పాపములకు బదులుగా శిలువ పైన చనిపోయిండు, ఆయనను నేను నమ్ముతున్నాను అని నువ్వు నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినటువంటి రోజు, నువ్వు పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించిన నాట నుండి ఏమంటాడంటే ఇక మీదట అదండి ఏమన్నాడు, మనుషుల యొక్క ఆశను అనుసరించి నడుచుకోనక. అంటే శరీరం ఉన్నాం, శ్రమ పడుతూ ఉన్నాం, కానీ నువ్వు గుర్తించాల్సిన సత్యం ఏంటంటే క్రీస్తును కలిగిన మన యొక్క జీవితాలు మిగతా లోకస్తులాగా జీవించడానికి వీలు లేదు. ఆయన అదే అంటాడు ఇక మీదట. అంటే ఇప్పటి వల్ల అక్కడ క్రీస్తును ఎరగడానికంటే ముందు నీకు పరిగెత్తే అలవాటు ఉండొచ్చు, తాగే అలవాటు ఉండొచ్చు, తిరిగే అలవాటు ఉండొచ్చు, చెడ్డ మాటలు మాట్లాడే అలవాటు ఉండొచ్చు.